వెల్కమ్ టు బిగ్ టీవీ బిగ్ ఇంటర్వ్యూకి స్వాగతం. ఇవాళ మన గెస్ట్ డాక్టర్ తాటికొండ రాజయ్య గారు మనతో ఉన్నారు, మాజీ డిప్యూటీ సీఎం. నమస్తే రాజయ్య గారు. రాజయ్య గారు, ఏంటి మీకు కేసీఆర్ ఉద్యమ సమయంలో మీరు చిత్తశుద్ధితో ఆనాడు శాసనసభ్యత్వానికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమం కోసం, ప్రజల ఆకాంక్ష కోసం నాడు టీఆర్ఎస్లో చేరారు. ఆ తర్వాత 14లో 18లో గెలిచారు. కానీ 14లో డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చి పట్టుమని 10 నెలలు లేకుండానే మిమ్మల్ని ఆ పదవి నుంచి తొలగించటం వెనకాల ఏంటి కారణం అని ఇవాళ కూడా $1,000 మిలియన్ ప్రశ్నగానే రాష్ట్ర ప్రజలకైతే ఏం తెలియదు. కారణం ఏంటి మీకన్నా తెలిసిందా? ప్రజలకు తెలియదు, నాకు మాత్రమే. ప్రజలకు తెలియకపోయినా మీకన్నా తెలియాలి కదా. ఎందుకంటే ఆ రోజు పరిస్థితి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ఉద్యమకారులు, ప్రత్యేకంగా మాదిగ సామాజిక వర్గం తెలంగాణలో ఎక్కువ ఉండడం వల్ల వారి ఆత్మగౌరవాన్ని కాపాడడానికి, వారికి మనోధైర్యాన్ని ఇవ్వడానికి ఆనాడు మాదిగలకు మేలు జరుగుతుంది. ఎందుకంటే 12% అంటే మొత్తం తెలంగాణ మొత్తంలో పెద్ద సామాజిక వర్గం. ఎందుకు మాదిగ అని చెప్తున్నానంటే ఏ ఒక్క కులాన్ని తీసుకున్నా కూడా అంత పెద్ద పర్సెంటేజ్ లేదు మాదిగ కులం. ఆ కులానికి నేను లీడర్గా ఎక్స్పోజ్ అవుతున్నాను. నా నుండి మాదిగ జాతి ఏదో కోరుకుంటున్నది. 1969 తెలంగాణ ఉద్యమంలో సదాలక్ష్మి ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసింది. ఆ రోజు తెలంగాణ రాలే. ఆమె బాటలో నేను సైతం అన్నట్టు మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడిగా అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని దాదాపు డైరెక్ట్గా 2011 నుండి మొదలుకుంటే 14 వరకు ఇండైరెక్ట్గా అధికార కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ ఫర్ తెలంగాణ దాంట్లో స్పోక్స్ పర్సన్గా ఉండి, సో ఆ రకంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నా పాత్ర చాలా గొప్పగా ఉండే. అప్పుడు బిడ్డలందరూ కూడా చాలా, అంటే మాదిగ బిడ్డలే కానీ ఉద్యమకారులందరూ కూడా నన్ను బాగా అప్రిషియేట్ చేసిన సందర్భం జీవితంలో మర్చిపోలేను. అందరికీ చెప్పుల దండలు పడితే నాకు మాత్రమే పూల దండలు వేసే చరిత్ర వరంగల్ జిల్లాలో ఒకటి. సో ఇవన్నీ అయిన తర్వాత ఎప్పుడైతే అధికారం వచ్చినాక మీరు అన్నట్టు డిప్యూటీ సీఎం అయి, అదేవిధంగా వైద్యారోగ్య శాఖ కార్యక్రమం చాలా గొప్పగా ప్రజల్లోకి, ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కువ శాతం 60 నుండి 70% అందులో చూయించుకునే వాళ్ళు ఎవరంటే మళ్ళీ దళిత బిడ్డలే ఉంటారు, బడుగు బలహీన వర్గాలే ఎక్కువ ఉంటారు. మీరు చిల్డ్రన్ స్పెషలిస్ట్గా మీరు వృత్తి చేసుకుంటూ రాజకీయాల్లోకి వచ్చి ఉద్యమంలో కూడా శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి అన్నీ చేశారు, బాగానే ఉంది. మీకు వైద్య ఆరోగ్య శాఖ డిప్యూటీ సీఎం హోదా ఇచ్చారు. కానీ మీరు జిల్లాలు ఎక్కువ తిరిగి పదవి పోగొట్టుకున్నారా? అంటే ఊరికే విస్తృతంగా పర్యటించి హాస్పిటల్ తనిఖీలు చేసి చెట్టుకు కాయలు కాయడం తప్పంటే మరి కేసీఆర్కి నచ్చని పని చేస్తే అంటే చేశారా, చెప్పకుండా చేశారు? 100% నేను చేసింది ప్రజల ఆమోదంతో, ప్రజలను లేదా నిద్రావస్థలో ఉన్న వైద్య రంగాన్ని మొత్తం కూడా ప్రక్షాళన చేయాలనే ఆలోచనతోటి కింద ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్ర కంచెలు మొదలు పెడితే డిస్ట్రిక్ట్ టీచింగ్ హాస్పిటల్స్ వరకు తిరగడమే కాదు, మీరు అన్నట్టు రివ్యూ చేయడం కావచ్చు, తనిఖీలు చేయడం కావచ్చు, అవసరమైతే హాస్పిటల్ నిద్ర అనే ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి కూడా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఏజెన్సీ ప్రాంతమైన భద్రాచలం, ఉట్నూరు, తర్వాత ఏటూరు నగరం, చెంచుపల్లెల్లో తిరిగిన మామూలు ఎమ్మెల్యేలే లేరు, కానీ నేను అక్కడే పడుకొని అక్కడ పరిస్థితులను చక్కదిద్దే కార్యక్రమం చేపట్టడం జరిగింది. సో బాగా పనిచేస్తుంటే అప్రిసియేషన్ వస్తుంది అనుకుంటే డిప్రిసియేషన్ రావడం చాలా బాధాకరం. ఎందుకంటే పనిచేస్తే చాలా గొప్పగా అభినందించాల్సింది పోయి ఆ పదవినే తీసేస్తామంటే అది ఓన్లీ జెలసీతోటి చేసిన కార్యక్రమం, మేకైతాడని చేసే కార్యక్రమం తప్ప. ఎందుకంటే గతంలో దళితుడే ముఖ్యమంత్రి అన్న కార్యక్రమం మొదలు పెడితే మరి వాళ్ళు స్వయంగా కేసీఆర్ గారు చెప్పింది సిలువలు పలువలు చేసి నీ మీద చెప్పింది, అందుకనే అనే భాష వారు వాడడం జరిగింది. అంటే అర్థం ఏంటి అంటే మొత్తం నువ్వు ముఖ్యమంత్రిగా నువ్వు కాదు, ఇప్పుడు ఆయనే బాగా తిరుగుతూ ఉన్నాడు అని ఆయనకు చెప్పిన దానికి తీసుకున్న బహుశా దానికోసమే ఎక్కడ ఏకమేకవుతుందని నన్ను తీసేసిందని నేను అనుకుంటున్నాను. కానీ అంటే కనీసం అంటే మీకు షార్ట్ నోటీస్, నాకు తెలిసినంత వరకు బహుశా కొన్ని గంటలన్నా రిజైన్ చేయమని చెప్పింది, గంటల టైం ఇచ్చారా, రోజుల టైం ఇచ్చారా? దాక్షిణంగా అప్రజాస్వామికంగా మరి దానికి బర్దరఫ్ చేయడం జరిగింది. చాలా బాధాకరం. అదే అంటున్నా, అంటే కనీసం దాని మీద నిన్ను పక్కన పెడదాం అనుకుంటున్నావనో, లేదంటే కడియం శ్రీహరి గారిని తీసుకొస్తాం అనుకుంటున్నావనో,
లేకుంటే ఇగో ఈ కారణాలు రీత్యా నేను కొంతకాలం పక్కన పెడుతున్నా, మళ్ళీ అవసరమైతే తీసుకుంటే అసలు నో డిబేట్ ఏం లేకుండా ముందు మాటగా కూడా చెప్పకుండా ఏకపక్షంగా మంత్రివర్గం నుండి బర్దరఫ్ చేస్తున్నా అని చెప్పేసి అది చెప్పలేదు. నేను మీరు చూసినట్టే నేను కూడా స్క్రోలింగ్ చూడడమే. అంతేనా? అంతే. దళితుడిని సీఎం చేస్తా అని చేయలేదు, ఓకే. డిప్యూటీ సీఎం చేశారు, ఓకే. ఉన్న డిప్యూటీ సీఎం మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన డిప్యూటీ సీఎంని తీసేసి కాంపెన్సేట్ చేసాం కడియం శ్రీగారిని అంటం వల్ల రియాక్షన్ రాలేదా? లేదు దళిత వర్గాల్లో ఆనాడు ఆ రియాక్షన్ ఒక అన్యాయంగా తొలగించారు కాబట్టి రావాల్సినంత రియాక్షన్ రాలేదు అని అనిపించింది మీకు? చాలా రియాక్షన్ రాకపోవడం లేదు. 2 సార్లు నేను మంత్రివర్గంలో వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే క్రమంలో 2 సార్లు రియాక్షన్. మొదటి రియాక్షన్ వరంగల్లో కాళోజీ హెల్త్ యూనివర్సిటీ విషయంలో మిమ్మల్ని డయాస్ మీద కూడా డయాస్ మీదనే అంటే ఏంటంటే ఈ రాజయ్య ఎప్పుడు వరంగల్ వచ్చినప్పుడు హెల్త్ యూనివర్సిటీ తెస్తా అంటాడు, ఈయన నుంచి అయిద్దా, అందుకనే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని అంటానని చెప్పేసి అప్పుడు మాట్లాడినప్పుడు తెల్ల వరకు దాదాపు 200-300 దిష్టి బొమ్మలు తగలబడ్డాయి కేసీఆర్. సో మొదటిసారి ఆత్మగౌరవం మీద ఒక ఉప ముఖ్యమంత్రి మీద నువ్వు ఏమన్నా ఉండేది ఉంటే లోపల పిలుచుకొని ఇంటర్నల్గా మాట్లాడుకోవాలి. కానీ అంత ఒక సదస్సులో అట్లా మాట్లాడడం వల్ల దళితుల ఆత్మగౌరవం దెబ్బతిన్నది. చాలా హట్ అయ్యారు. అనేక దళిత సంఘాలు, ప్రత్యేకంగా మాదిగ సంఘాలన్నీ కూడా తెల్లారి వరకే దిష్టి బొమ్మలు తగిలే కార్యక్రమం చేశారు. నేను అప్పుడు సంగారెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నాను ఎంపీ ఎన్నికలు, బై ఎలక్షన్. సో అక్కడ ఉంటే కేటీఆర్ గారు సుమన్ను నా దగ్గరికి రాయవారికి పంపి పెద్దసారి చాలా బాధపడుతుండో ఏదో ఒక ఖండనీయాలే, బాగా రియాక్షన్ బాగా అవుతుంది, కృష్ణమాదిగా రియాక్ట్ అయ్యిండు, అందరూ అన్ని సంఘాలు రియాక్ట్ అవుతున్నాయి, ఏదన్నా ఇవ్వాలంటే అప్పుడు మళ్ళీ నేను తెలంగాణ భవన్కి వచ్చి అక్కడ క్యాబినెట్ అంటే క్యాబినెట్కు ముఖ్యమంత్రి తండ్రి లాంటోడు, మేమందరం కూడా కొంత కొడుకులాగా ఉంటాం కాబట్టి తప్పులు జరిగినప్పుడు తండ్రి మందలిస్తుంటాడు అట్లా, అంతేగాని దాన్ని వేరే కోడిగుడ్డు మీద ఇంటికెళ్ళి వీకే ప్రయత్నం చేయొద్దు. ఇది కుటుంబ సమస్యలాగా చూడాలి తప్ప దయచేసి దీని మీద ఇంకా ఫర్దర్గా ఎలాంటి ఏమంటారు విమర్శలు చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఏర్పడ్డ కొత్త తెలంగాణ ప్రభుత్వంలో సో అనేక రకాలుగా వస్తుంటాయి, బట్ అన్నిని తట్టుకొని ముందుకు పోవాల్సి వస్తుంది కాబట్టి అని నేనే ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆ గొడవలు ఆగిపోవడం జరిగింది. రెండోసారి కూడా కానీ ఇక్కడ ఒకటి కొంతసేపు ఏమో అవినీతి ఆరోపణలను, ఒకసారి లేదు ఇందాక మీరు అన్నట్టుగా విస్తృతంగా వద్దంటే కూడా తిరుగుతున్నాడు అనేది, లేదు ఇంకోటి ఏదో ఫోను సంబంధించినటువంటిది కొంత మౌత్లో ప్రచారం ఫోన్ చేశారని, ఇట్లా అనేక రకాలుగా మీ మీద ఒక రకమైనటువంటి నెగిటివ్ ఇంప్రెషను క్రియేట్ అయింది. ఆ సందర్భంగానే మీరు అధినాయకత్వాన్ని ఏంటి ఇదంతా మరి తీసేశారు కానీ నా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు ఏంటి అని ఎక్కడ డిస్కషన్ కనీసం ఇంటర్నల్గా అయినా మీరు? సో విషయం ఏంటంటే ఒక మంచి వైద్య వృత్తిలో ఉండి సామాజిక బాధ్యతతోటి తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేసి వచ్చి ఒక మంచి పేరు వస్తున్న క్రమంలో హెల్త్ మినిస్టర్గా మంచి సేవ చేస్తున్న సమయంలో బర్తరఫ్ చేసిన అన్నప్పుడు ఏ కారణం చేత బర్తరఫ్ చేసిన అన్నప్పుడు అనేక మంది అనేక రకాలుగా ఇది కావచ్చు అంటే ఇసుకలో నుండి తైలం తీయవచ్చు అని ఇక ఊహించుకున్నారు. అరే ఏమై ఉంటుంది, ఇంత మంచిగా పనిచేస్తూ ఉన్నాడు కదా, ఇంత మంచిగా పనిచేసిన వాళ్ళని ఎందుకు తీసేస్తారు? అందరు మొత్తం సమాజంలో పెద్ద ప్రశ్న, ఇంత మంచిగా పనిచేసేవాడిని ఎందుకు ఏదో ఉండొచ్చు అంటే మీదే అన్నారు. ఏ కారణం ఇప్పటివరకు లేదు. ఓన్లీ అభియోగాలు పత్రికల్లో వచ్చిన వార్త ఏంటంటే రిక్రూట్మెంట్లో వెహికల్ కొనుగోలు విషయంలో ఎవరో వచ్చి కలిసినలాట అనే ముచ్చట. సో అది చూస్తే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీ పార్టీ నుండి ఇద్దరు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద వాళ్ళు అప్లై చేసుకున్నాడు హెల్త్ డిపార్ట్మెంట్లో. సో వాళ్ళు 15-20 రోజుల రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్లో ఇప్పటివరకు బడ్జెట్ అలొకేషనే లేదు, ఇక్కడ నియామకాలు జరగలేదు, వాహనాలు కొనలేదు, ఎలాంటి అవినీతికి ఆస్కారమే లేదు, అలాంటి ఫైల్స్ కూడా ఇక్కడ ఏం లేవని చెప్పేసి వాళ్ళు ట్రాన్స్పరెంట్గా మొత్తం ఇచ్చిన తర్వాత అప్పటికే పెద్ద సుదర్శన్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు 3 సార్లు నా దగ్గరకు వచ్చి సారుకు ఒకసారి కలవరాదు, సారు కలవమంటున్నాడు, 3 సార్లు అంటే నేను పోలే. ఎప్పుడైతే ఈ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద లెటర్ వచ్చేసిందో ఏం లేదు కడిగిన ముత్యంలో వస్తాను ఎట్లా చెప్పినో అట్లా వచ్చినా కాబట్టి సరే పోదామని 4వ సారి పోయిన తర్వాత సమ్ ఐఏఎస్ ఆఫీసర్తో మీటింగ్ ఉంటే వాళ్ళందరినీ పక్కకు పంపించేసి
పిలిచి దగ్గర గుంజుకొని ఇట్లా కౌగులించుకొని ఎక్స్ట్రీమ్లీ సారీ రాజయ్య, అందరూ సిలువలు పలువలు చేసి చెప్పిండ్రు, నువ్వు అడగకుండా నీకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చాను, నన్ను నమ్ము, నీకు నీ స్థాయికి తగ్గట్టు మళ్ళీ నీకు పదవి ఇస్తాను, తర్వాత నీ నియోజకవర్గంలో ఎవరు కూడా ఏలు పెట్టరు, ఎప్పటికి కూడా నీ నియోజకవర్గం ఏలు పెట్టరు, నీ స్థాయి తగ్గ పదవి మళ్ళీ నీ స్థానం నీకు ఇస్తారని చెప్పేసి కన్సోల్ చేయడం జరిగింది. అసలు ఎప్పుడు కూడా ఇంత ఎలివేట్ చేసిన సందర్భమే లేదు. మెల్లమెల్లగా మొత్తం తొక్కి పడేసినట్టే. మరి కారణం ఏందో తెలియదు కానీ మాదిగా జాతి పడదా అన్నట్టు అనుమానం. ఎందుకంటే 10 సంవత్సరాల్లో ఒక 6 నెలలు మాత్రమే మాదిగ మంత్రి, ఇక తర్వాత ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు మాదిగాలకే స్థానం. ఆయన బైన్లా తర్వాత వచ్చిన ఆయన కొప్పులేశ్వర్ మాల, అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తము మాదిగా వివక్ష కొట్టొచ్చినట్టు బీఆర్ఎస్లో నేను చూశాను. సరే, ఎప్పటి నుంచో కొట్లాడుతున్న షామీలు కూడా, మందుల షామీలు కూడా ఎప్పటి నుంచో టీఆర్ఎస్ పార్టీలో చాలా కాలంగా అడిగాడు, ఏదో కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు, ఆ తర్వాత అది కూడా పక్కన పడేశారు, వీరేశానికి టికెట్ కోత పెట్టారు. అట్లా చూసినప్పుడు అబ్రామ్కి ఇచ్చి మళ్ళీ తీసేశారు. ఇట్లా మాదిగలకే ప్రత్యేకంగా ఎందుకు బీఆర్ఎస్లో అన్యాయం లేకుండా బీఆర్ఎస్ ఎందుకు కేసీఆర్, ముఖ్యంగా కేసీఆర్, బీఆర్ఎస్ ఐ మీన్ నథింగ్ బట్ కేసీఆర్ ఎందుకు మాదిగల విషయంలో అంటే మీరు అన్నట్టు క్యాబినెట్లో ఉంచలేదు అన్నది ఒకటి, టికెట్లు ఇవ్వలేదు అన్నది చాలా, అట్లా ఒకటే కాదు, ఇప్పుడు ఒక నామినేటెడ్ పదవులలో కానీ లేదా సలహాదారులలో కానీ రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను మళ్ళీ సలహాదారులు తీసుకోవడమో లేకపోతే ఎక్స్టెండ్ చేయడమో కానీ ఇట్లాంటి ఎక్కడ కూడా మాదిగా అని పేరుంటే కథం కట్. కడియం శ్రేయర్కి మీకు కాన్స్టిట్యున్సీలో వైరం, ఇద్దరు కూడా ఎన్కౌంటర్లకి ప్రధాన కారకుడు ఆయన అంటే, ఈయన అవినీతి పరుడు అంటే చాలా ఆరోపణలు. ఏంటి వైరం? ఒక్క వరలో 2 కత్తులు ఇముడై అన్నట్టు గన్పూర్ నియోజకవర్గంలో ఆయనను చూస్తూ నేను ఎదిగిన వాడిని. ఆయన టీడీపీలో ఉన్న 10 సంవత్సరాలు నేను ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. దానికంటే ముందు నా రాజకీయ అరంగేట్రము దండోరా, ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక కృష్ణ మాదిగ నాయకత్వంలో పనిచేయడం. సో ఎప్పటికైనా ఏకుమేకైతాడని చెప్పేసి దండోరలో ఉన్నప్పటి నుంచి నా మీద కక్ష కడియం శ్రేయర్ గారికి. ఉద్యమ సమయంలో పార్టీలో చేరారు, రాజీనామా చేశారు, గెలిచారు, 2014లో తెలంగాణ సాధించారు, డిప్యూటీ సీఎం గురించి తీసేశారు, తర్వాత ఆయన రియలైజ్ అయ్యి ఎవరెవరో ఏదేదో చెప్తే నేను తీసేశానని కౌగులించుకున్నారు, మీకు మంచి సముచిత స్థానం ఇస్తాన్నారు, అన్నీ అయిపోయినాయి. 2018లో టికెట్ ఇచ్చారు తప్ప క్యాబినెట్లో కానీ ఇంకా ఏమేమి హోదా ఇవ్వలేదు. 23లో టికెటే ఎందుకు కట్ చేశాడు? ఇప్పుడు ఎంత బాధ అంటే అదే చెప్తున్నాను, ఎంత కక్కుర్తి కడియం శ్రేయర్ కంటే 24 గంటలు అధినాయకం దగ్గర కూర్చొని అన్ని రకాలుగా మన మీద ఏమంటారు కొండీలు చెప్పే కార్యక్రమం, నాయకుడి మనసు విరగొట్టే కార్యక్రమం. ఒకటేమో నా ఎమ్మెల్యే పదవి తీసుకొని ఆయనకి ఇవ్వడం, నా ఉప ముఖ్యమంత్రి ఆయనకి ఇవ్వడం, మళ్ళీ అదే నియోజకవర్గం కావడం, తెల్లారు లేస్తే ముఖం చూసుకుంటూ అనేక రకాలుగా అక్కడేమో ప్రజల్లో ఉండి పార్టీ కార్యక్రమాలు ప్రభుత్వ కార్యక్రమాలు గొప్పగా చేస్తూ ఉంటే కడియం శ్రేయర్ అయిన రోజు వ్యతిరేకత నియోజకవర్గంకి వచ్చి వ్యతిరేక కార్యక్రమం. ఈ ఎపిసోడ్లో సర్పంచ్ నవ్య ఎపిసోడ్ కూడా మీకు టికెట్ రాకపోవడానికి ఒక కారణమా? అనేక ఎలిగేషన్, ఇందాక మీరు అన్నట్టు అనేక ఎలిగేషన్, దాని వెనకాల ఎవరు కారకులు ఎవరు కారణం, మీరు అన్నట్టు ఇటు పక్కన అధినాయకుడి దగ్గర నిత్యం చాడీలు చెప్పడం, క్షేత్రస్థాయిలో మీకు వ్యతిరేకంగా అనేక రకాలుగా సోషల్ మీడియాలో వార్తలు రావడం, ఎట్లా చూడాలి? సో తప్పకుండా ఇది ఒక్క నా విన్నే వచ్చిన మాత్రం కాదు, హుజరాబాద్ ఎన్నికల్లో ఎంతమంది మీద వచ్చిందో మనకు తెలుసు. తర్వాత ఇతర నియోజకవర్గాలలో భూపాలపల్లి కావచ్చు, తర్వాత చెన్నై కావచ్చు, చెన్నూరుకు సంబంధించిన చిన్నయ్య కావచ్చు, ఇట్లా అనేక మంది మీద అనేక అభియోగాలు ఉన్నాయి. అది పర్సనల్ లైఫ్కి సంబంధించింది, లేదా అభియోగాలు వేరు నిరూపణ వేరు. సో సుమోటగా అధికార 100% నేను అధికార పార్టీలో ఎమ్మెల్యేను, నా మీద సుమోటగా కేసు పెడతారు, అప్లికేషన్ ఉండదు ఏముండదు, సుమోటా. ఏంటి అంటే నాకు ఎంతంటే నేను ఒక పిల్లల డాక్టర్ని, దాదాపు 63 సంవత్సరాల వయసు, మొత్తం 24 గంటలు రాసి రంపాన పెట్టుడాయి. సో అందుకనే ఇంకా ఈ ఆత్మక్షోభ అంటారు చూడండి, అంత రకాల బాధ బీఆర్ఎస్ పార్టీలో ఉంటే అనేక రకాలుగా ఒక్కసారి ఎప్పుడూ తెలంగాణ కోసం రాజీనామా చేసిన సంతోషము, ఆ సంతోషాన్ని పోనీలే బాధలు వస్తూనే ఉండని, మనం ఏంటంటే ఒక పార్టీని నమ్ముకొని ఉద్యమ పార్టీకి వచ్చినాం, ఈ చరిత్ర ఇట్లే ఉండిపోవాలి, ఉద్యమ పార్టీలోనే ఉండాలి, ఒక మంచి విధేయుడైన నాయకుడిగా ఉండాలి, ఎన్ని అవరోధాలు ఎదురైనా కూడా ప్రజల పక్షాన్ని ఉండాలని చెప్పేసి గొప్పగా
పబ్లిక్ రిలేషన్స్ మెయింటైన్ చేసుకుంటూ దాదాపు నియోజకవర్గంలో 51 రోజులు పల్లె నిద్ర చేయడం, వివిధ సందర్భాలలో రైతు సంక్షేమ యాత్ర అని, మన ఊరు మనబడితే స్కూలు సంక్షేమ యాత్ర అని, తర్వాత మొన్న 21 రోజులు వరుసగా దశాబ్దోత్సవాల్లో 21 రోజులు మొత్తము చేసిన పనులన్నీ చెప్పుకుంటూ తిరిగాయి. మళ్ళా సరే, డిప్యూటీ సీఎం తీసేసినప్పుడు చెప్పలేదు, స్కోరింగ్లు చూసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడైనా టికెట్ ఇచ్చినప్పుడైనా ఈసారి నీకు ఇవ్వట్లేదనో అదనో ఇదనో కనీసం పిలిచి మరి ఎట్లా ఏం చేద్దాం ఎట్లా చేద్దాం, సర్వేలో లేవనో ఉన్నారనో గెలవరనో కడియం శ్రీకి ఇద్దాం, నీకు ఇంకోటి ఎమ్మెల్సీ ఆయన ఎమ్మెల్సీ తీసి నీకు ఇస్తామని అదైనా మాట్లాడారా? అది మాట్లాడకుండా మీ రిపోర్ట్ మంచిగా ఉంది, 49.7% మంచిగా బీఆర్ఎస్ పార్టీ అదే అయితే కడియం శ్రీహరి గారు వచ్చి మీటింగ్లలో చెప్తాడు అన్నట్టు, బీఆర్ఎస్ పార్టీ గన్పూర్లో చాలా బాగుంది, కడియం శ్రీహరి నువ్వు పోయి అక్కడ పోటీ చేయమని నన్ను పంపిస్తే వచ్చాను, ఎందుకంటే గత 12 ఏళ్ళు 13 ఏళ్ళ నుంచి వెళ్ళి ప్రజా జీవితంలో లేడు కాబట్టి ఎందుకు వచ్చినా అని అడగకుండా ఆయనే చెప్పుకుంటాడు అన్నట్టు. కానీ ఎన్నికల ఓటమికి సంబంధించినటువంటిది కారణాలు ఏంటి అనేది మీరు వ్యక్తిగతంగా అయినా సరే, మీరు అప్పుడు పార్టీలో ఉన్నప్పుడైనా లేకుంటే అసలు ఎందుకు ఓటమి చెందుతామని కానీ ఓటిన తర్వాత అయినా ఓటమి కారణాలు ఏంటి అనేది ప్రజలు ఎందుకు తిరస్కరించారనేది అన్న మీ వ్యక్తిగతంగా మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు మా దగ్గర అంటే మీరంటే మీ ఒక్కటే కాదు, రాష్ట్రంలో మొత్తం కూడా కుటుంబ నిరంకుశ పాలన, తర్వాత సహచార మంత్రులను కానీ ఎమ్మెల్యేలను కానీ కలవకపోవడం, ఆయన సొంత నిర్ణయాలు తీసుకొని ప్రజాప్రతినిధుల మీద కానీ ప్రజల మీద రుద్దడం కానీ చేసే కార్యక్రమాలు, ఎక్కడ పెద్ద సెంటిమెంట్ దెబ్బ అంటే టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చినప్పుడే అయిపోయింది కదా, పార్టీ పని అయిపోయినట్టే లెక్క. బీఆర్ఎస్కి రాజీనామా చేసేంత వరకు ఏం లెసన్ నేర్పింది? మీరు కాంగ్రెస్లో ఎంతకాలం ఉన్నారు? అక్కడ కూడా అక్కడ 15 సంవత్సరాలు, ఇక్కడ దాదాపు 15 సంవత్సరాలు. రెండింటికి ఏంటి కథ? ఆ జర్నీ ఎట్లుంది, ఈ జర్నీ ఎట్లుంది? కాంగ్రెస్ మొత్తం స్వేచ్ఛా ప్రపంచం, ప్రజాస్వామ్యం, అక్కడ నిరంకుశ పాలన, కుటుంబ పాలన. కాళేశ్వరం పెద్ద అసలు అది ప్రపంచంలోనే ఒక వింతలాగా లేకుండా అసలు అట్లాంటి బహుళార్థ సాధక ప్రాజెక్ట్ లేదు అది అన్నారు. కానీ ఇప్పుడు అది చూస్తుంటే రోజుకో విషయం బయటకు వస్తుంది. ఆనాడు మీకు కూడా ప్రతిభని భవనే ఎల్సీడీలో ఇట్లా బిగ్ స్క్రీన్ మీద చూపించారు. మా పల్లె రాజేశ్వరరెడ్డి గారు బస్సులు పెట్టి మీరు అన్నట్టు తీసుకుపోయారు. నేనేమో ఆ స్థాయి కాదు, అన్ని పైసలు మన దగ్గర ఉండే కాబట్టి మనం గిసులు పెట్టి ఏం తీసుకోపోలేదు. అది మొదటి నుంచి కూడా అనుమానాలతోనే నడిచింది. అది ఇప్పుడు చూస్తే అది కూలిపోయిన పరిస్థితి చూస్తే, కుంగిపోయే పరిస్థితి చూసినప్పుడు నిజంగా ఎంత బాధ అనిపిస్తుంది అంటే, ప్రాజెక్టులు స్వతంత్రం వచ్చిన కాంచి ఇప్పుడు అనేక ప్రాజెక్టులు అనేక రకాల ఏం లేదు కదా, సాగరు ఎంత పెద్ద ప్రాజెక్టులు అవి, ఎన్ని టెక్నికల్గా ఎంత గొప్పగా కట్టారు. ఈ మొత్తము సీఎం గారే ఇంజనీరు, సీఎం గారే ప్లానింగ్, సీఎం గారే చేయాలి. అది కరెక్టే కదా, ఎవరు చేయాల్సిన వాళ్ళు పని చేయకపోతే ఇప్పుడు ఇదే అసలుకే ఎసరు వచ్చింది ఇప్పుడు. రైట్, ఇప్పుడు మళ్ళీ కొత్తగా నిన్న ఇన్ఛార్జీలు కూడా నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక నియోజకవర్గానికి ఒక్కొక్క మాజీ ఎమ్మెల్యేలు ఖాళీగా ఉన్నారా, మరి అంటే ఓడిపోయి ఉన్నారా, మొత్తానికి ఒక్కొక్క నియోజకవర్గానికి ఇన్ఛార్జీలు సుమను, క్రాంతి, జీవన్ రెడ్డి, సురేందర్ ఇట్లా చాలామందిని వేసారనుకోండి, పేర్లు అప్పరిస్తాను. అట్లా వేసి పెద్ద ఎత్తున 3 లక్షల మందితో పెద్ద మళ్ళీ మాకేమైనా ఉద్యమాలు కొత్త, పోరాటాలు కొత్త, కేఆర్ఎంబి వల్ల మొత్తం తెలంగాణకు అన్యాయం జరిగిపోతుందని నిన్న మళ్ళీ ఒక పోరాట రూపం తీసుకుంటున్నాం, భారీ బహిరంగ సభకు సిద్ధమవుతుంది. ఎట్లా చూడాలి దీన్ని? అది ఎట్లున్నదంటే దొంగ అన్నట్టుంది. కారణం ఏంటంటే విభజన చట్టంలోనే క్లియర్గా ఉంది. ఎందుకంటే అప్పటి వరకు ఒకే రాష్ట్రంగా ఉన్నప్పుడు, ఒకే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మరి ఆ మేనేజ్మెంట్ చాలా ఈజీగా ఉండేది. ఎప్పుడు ఎటు సైడ్ నీళ్ళు వదలాలి, ఏ కెనాల్కి వాటర్ ఇవ్వాలి, ఎంత అవసరము అని తీసుకునేది ఉండే. ఎప్పుడైతే 2 రాష్ట్రాలు ఏర్పడ్డ తర్వాత విభజన చట్టంలో కొన్ని రాసుకున్నారు. సో దాంట్లో క్యాచ్మెంట్ ఏరియా ఎంత వస్తుందో ఆల్మోస్ట్ అంత పారకం ఉండాలి అనే ఆలోచన ఒకటైతే, రెండోది ఇది ఒక రాష్ట్రానికి అప్పచెప్పేది ఉంటే వాళ్ళు స్వార్థపరంగా వాళ్ళే తీసుకుపోతారు అనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ ఆ విభజన చట్టంలో పెట్టింది. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు ఉన్నది పరిస్థితి. సో అది కరెక్ట్ కాదు. సో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా విభజన చట్టంలో ఏమున్నది, అదే గోదావరి నది అట్లాగే బోర్డు ఉన్నది, మేనేజ్మెంట్ బోర్డు, అట్లా కృష్ణ మీద దగ్గర మేనేజ్మెంట్ బోర్డు ఉన్నది. సో ఈ బోర్డులు ఏం చేయాలి, మరి డబ్బులు కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఖర్చు వస్తుంది కదా, అంత బేర్ చేసుకోవాలి. 2 రాష్ట్రాలు బేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లో ఒప్పుకొనే
డబ్బులు కట్టడం కూడా జరిగింది. అది బడ్జెట్ అలొకేషన్ కూడా అయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మేము మరి ఆయనే మళ్ళీ ముందుబడి పోరాటం అంటే ఏం చేయాలా? రైట్. అంటే ఇంకొకటి, అసలు ఈ ప్రభుత్వం వచ్చింది 3 నెలలు అవుతోంది, కానీ మీ దగ్గర గెలిచినటువంటి మొదలుపెట్టారు కడియం ఈ ప్రభుత్వం ఉండదు, ఇది ఉసిరికాయల మూట, త్వరలోనే మూట ఇప్పితే ఎటుపోతారో తెలియదు అని అన్నారు. తర్వాత పక్కన జనగాం కాన్స్టిట్యున్సీ నుంచి గెలిచిన పల్లారేశ్ రెడ్డి గారు అనుకున్నారు, ఇక రోజు అయితే 6 నెలలు ఈ ప్రభుత్వం పోతుంది ఉండదు అన్నారు. ఎందుకు ఆ రకమైనటువంటి మాటలు అంటున్నారు? వాళ్ళు నిజంగా ఏమైనా ప్లాన్ ఉంది అంటున్నారా, అలాంటి ప్రెస్టేషన్తో అంటున్నారా? మీరు కూడా నిన్నటిదాకా రాజీనామా చేయడానికి ముందు ఉన్నారు, మీ అబ్జర్వేషన్ ఏంటి? హ్యూమిడిటీ నాకు ఎక్కడొచ్చిందంటే, ఫస్ట్ జిల్లా అధ్యక్షుడు సంపత్ రెడ్డి గారు చనిపోవడం జరిగింది, జిల్లా పరిషత్ చైర్మన్. ఆ సంతాప సభలో అసందర్భంగా మేమందరము డయాస్ మీద ఉన్నప్పుడే అసందర్భంగా, అవసరం లేని సందర్భం, మనం 39 ఉన్నాం, 7 ఎంఐఎంలు ఉన్నారు, 8 మంది బీజేపీ వాళ్ళు ఉన్నారు, ఇక మనము కథం త్వరలోనే తలుచుకుంటే కథం అయిపోతుంది, మనం త్వరలోనే అధికారంలోకి వస్తామని చెప్పేసి అప్రజాస్వామికంగా కడియం శ్రీహరి గారు మాట్లాడతారు. ఆ డయాస్ మీద ఉన్నాం, ఏం మాట్లాడాలి? అరే పోనీ, మనం మొన్న 10 ఏళ్ళు మనం అధికారంలో ఉన్నాము, వాళ్ళు వచ్చి 10 రోజులు కాలే అప్పుడే కూలగొడతాం అంటే ఎంత అప్రజాస్వామికం, ఎంత రాజ్యాంగ వ్యతిరేకం అంటే ఏంటి? మొత్తము అంగట్లో సరుకులు కొన్నట్టు ఎమ్మెల్యేలను కొనేస్తామని చెప్పారు. గతంలో కాంగ్రెస్ వాళ్ళని కొన్నారు, అంతకుముందు టీడీపీ వాళ్ళని కొన్నారు, టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఏమంటారు ఎల్పీ లేకుండా చేసిండ్రు, సిఎల్పీ లేకుండా చేసిండ్రు. ఇప్పుడు ఇలాంటి భాష ఎక్కడ పడితే అక్కడ మాట్లాడితే ప్రజలలో సులకనైపోతుంది. మరి ఏమో గింత ఒప్పుకుంటుందా? అహంకారం తగ్గలేదా? ఇంతగానో ప్రజలు వాత పెట్టినా కూడా ఇంకా అహంకారం తగ్గలేదా? కూలగొడతా ఆయన ఎవరైనా ఒకరైనా ఊకుంటారంటే కాదు, ఆ కింది ఏమైనా మాట్లాడితే తెలుసో తెలియక లోకల్ ఇష్యూ. పూలే యునైటెడ్ ఫ్రంట్ ఏదో ఒకటి పెట్టారు, అంటే పూలే విగ్రహం అసెంబ్లీలో పెట్టాలని ఒక ఉద్యమం చేస్తున్నారు. అంటే గవర్నమెంట్ వచ్చి మీరు అంటే 2 నెలలు 15 రోజులు, మా అంటే 3 నెలలు పూలే విగ్రహం పెడతారా లేదా? రాష్ట్ర వ్యాప్తంగా ఒక పక్కన కేఆర్ఎంబి ఉద్యమం అని పార్టీ కేసీఆర్ గారి నాయకత్వం ఇచ్చి నల్గొండలో భారీ సభ పెడతా అంటే, మరోవైపున జాగృతి అధ్యక్షురాలు కవితనేమో పూలే విగ్రహం పెడతారా లేదంటే ఎట్లా చూడాలి అసలు? ఇది కూడా చాలా ఆశ్చర్యస్పదం. మొన్నటిదాకా 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాం, 2 సార్లు 2 ప్రభుత్వాలు, 2014లో తర్వాత 18 దాకా ఉన్నారు, దాదాపు 9-9.5 సంవత్సరాలు అధికారంలో ఉంటే అప్పుడు గుర్తురాలే. వాళ్ళేమో హామీలు అమలు చేస్తలేదు వాళ్ళు అంటున్నారు, వీళ్ళేమో అసలు 7,000 కోట్లు పెట్టి మొక్కలు నాటారు ఎక్కడ ఉన్నాయని ఒకళ్ళు. కాంగ్రెస్ పార్టీ శ్వేతపత్రం, కాళేశ్వరం మీద శ్వేతపత్రం, ఆర్థిక పరిస్థితి శ్వేతపత్రం వస్తుంది, ఎట్లా అనిపిస్తుంది? ఇవన్నీ అందుకనే అంటున్నా, పార్టీ విధి విధానాలు నచ్చక తీసుకున్న నిర్ణయాలు సరైన కావని, ఇంకా అందులో ఉండలేమనే ఉద్దేశంతో ఏ సామాజిక వర్గం అయితే తెలంగాణ కోసం రాజీనామా చేసినప్పుడు నన్ను ఆకాశానికి ఎత్తుకున్నాయో వాళ్ళందరూ నీకు గింత ఆత్మగౌరవం లేదా, మాదిగవాడిగా ఉండి నీకు ఎన్ని అన్యాయాలు వేరే వాళ్ళకు జరిగితే వేరే నీకే జరిగినప్పుడు ఇంకా అన్నప్పుడు నా మనస్సు మొత్తం కాకావికలం అయిపోయింది. ఇంకా నేను ఇంకా అలా ఉండను, ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీలో ఉండను, మిగతా పార్టీ ఇండ్ల చేరుతామైందని పక్కకు పెట్టి ఆలోచన కూడా రాకుండా ముందు రాజీనామా చేసి ఆ సంఖ్యల నుంచి వెళ్ళి ఆ సంఖ్యలు తెంపుకొని రావాలనే ఉద్దేశంతో పడాలనే ఉద్దేశంతో బయటపడ్డాను. నేను తెలంగాణ ఉద్యమం కోసం రాజీనామా చేసి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హౌసింగ్ మంత్రిగా ఉండే వారు రఘునాథ్పల్లి ఒక బిల్డింగ్ అంటే ఏఈ బిల్డింగ్ మామూలుగా మండలంలో ఇనాగ్రేట్ చేసుకొచ్చినప్పుడు రాజన్న మగాడి నువ్వు ఎమ్మెల్యే పదవి వదిలేసిన మేము ఇంక చేయలేదు, నువ్వు కోరుకో రాజన్న ఏదని ఇస్తానంటే ఒకే ఒక్క రోజు 13,000 ఇండ్లు ఇచ్చిండు ఒక నియోజకవర్గానికి, అందరికి ఇండ్లు. ఇందిరమ్మ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, లెఫ్ట్ ఓవర్ 171 అందరికి ఇండ్లు. నాకు చాలా గొప్ప మంచిగా అనిపిస్తుంది, సంతోషం అనిపిస్తుంది. సో ఆ రకంగా గొప్పగా ఒక కార్యక్రమం అట్లా చెప్పుకోవడానికి అదే ఆరోగ్యశ్రీ కానీ అప్పుడే మొదలుపెట్టింది, 6 గంటల నుండి 9 గంటలు అప్పుడే పెట్టింది, ఫీజు రియంబర్స్మెంట్ అప్పుడే. సో వాటిని ఇప్పుడు ఫీజు రియంబర్ విషయం వచ్చాయంటే ఇప్పుడు అతి లేదు గతి లేని పరిస్థితులు అంత ఆగమాగ గందరగోళం. సో అట్లా అనేక రకాలుగా అప్పుడు చేసిన కార్యక్రమాలు గొప్పగా కనిపిస్తాయి. రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి, గన్పూర్లో పెద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి మరి ఆ ఆయంలోనే తీసుకురావడం జరిగింది. అనేక కార్యక్రమాలలో అప్పుడే గుర్తున్నట్టు కనిపిస్తాయి గన్పూర్లో. అందుకనే కాంగ్రెస్ పార్టీలో ఉండి నేను చేసినవి ఇప్పటికి చెప్పుకుంటున్నాను. నేను ఏనాడు కాంగ్రెస్ పార్టీని విమర్శించాను, నన్ను చూస్తేనే వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రియ శిష్యుడిగా తర్వాత ధోతి కట్టుకోవడం కానీ అవన్నీ కూడా ఆయన ద్వారానే నాకు రావడం జరిగింది. ఒక 15 సంవత్సరాలు కాంగ్రెస్లో, ఒక 15 సంవత్సరాలు బీఆర్ఎస్లో ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ మీరు ఇందాక చెప్పిన మీ మాటలు చెప్పండి, కబందాస్తాల నుంచి ఒక్కపోత నుంచి బయటకు వచ్చి స్వేచ్ఛ పీల్చుకొని కాంగ్రెస్లో చేరాలనే డిమాండ్ ముందుకు వచ్చిన నేపథ్యంలో ఉంది. రాష్ట్ర ప్రజలకి
ఈ రెండు పార్టీలని చూసిన ఒక మాజీ డిప్యూటీ సీఎంగా, ఒక సుదీర్ఘకాలం 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి డిప్యూటీ సీఎంగా పనిచేసిన వ్యక్తిగా, నాయకుడిగా రాష్ట్ర ప్రజలకి ఈ సందర్భంలో ఏం చెప్పదలుచుకో సూటిగా? సో తప్పకుండా బీఆర్ఎస్ ప్రభుత్వము కుటుంబ పాలన లెక్క అడిగి తెలంగాణ ప్రజలను వంచింది, మోసగించింది. తర్వాత అభివృద్ధి ఆమెడ దూరం పెట్టి అప్పుల పాలు చేసింది. సో అప్పు ప్రతి ఒక్క దానికి అప్పు తీసుకొచ్చి ఇవాళ మిషన్ భగీరథ అంటే 40,000 కోట్ల రూపాయల అప్పు. సో ఎక్కడన్నా కనిపిస్తుంది అంటే రోడ్లని పగులగొట్టుంటాయి, ఏ ఇంటికి నీళ్లు పోవు, నల్ల ఉంటుంది, నీళ్లు మాత్రం అది చేస్తే ఘోరంగా ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడే నల్లలు పెడతారు, పోతుంటే రోడ్డు నుంచి వెహికల్ పోకుండా ఒక కారు పోలేని పరిస్థితి, మధ్యలో రోడ్ అంతా కట్ అయి ఉంటుంది, దానికి మళ్ళీ సీసీ పోయారు. సో మొత్తం అన్ని రోడ్లు, ఎందుకంటే ఇంటింటికన్నప్పుడు ప్రతి దగ్గర సీసీ రోడ్లు ఉన్నాయి కదా, ప్రతి దాన్ని పగలగొట్టేసి ఎక్కడికక్కడ ఎక్కడైతే నీకు తాగునీరు అవసరం ఉన్నదో అక్కడ చేయక మొత్తం అడగకుండా కూడా అప్పు తీసుకురావాలన్నట్టే అప్పు కోసమే ప్రాజెక్టు తీసుకొచ్చి దాంట్లో లావాదేవీలు కథా కార్ఖానా అవినీతి చేసే కార్యక్రమం చేసుకొని అట్లా ప్రజల మీద భారం దాదాపు 6.5 లక్షల కోట్ల రూపాయలు ఇప్పుడు ప్రజల మీద భారం ఉన్నది. సో ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీకి నిజం చెప్పాలంటే కత్తి మీద సాము లెక్కనే ఉన్నది, ఉన్నట్టు మాట్లాడుకుంటాం. అమలు చేయాలి, పథకాలు అమలు చేయాలి. తెలంగాణలో మంచి పాలన అందించబోతుండే రేవంత్ రెడ్డి చాలా డైనమిక్ డిసిషన్స్. తర్వాత నిజం చెప్పాలంటే ఒక రెడ్డి బిడ్డ అయ్యిండి అన్ని సామాజిక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అతను వాహనాలను, ప్రభుత్వ వాహనాలను వాడుకోవచ్చు, తర్వాత ఇంటి దగ్గర నుంచి వెళ్ళే రావచ్చు. ఒక ఎస్సీ ఒక ఎస్టీకి ప్రగతి భవను రెసిడెంట్స్గా అప్పచెప్పడం, తర్వాత ప్రజలకు నియామకాల్లో కూడా ఒక సామాజిక అదేవిధంగా సామాజిక బాధ్యత, అదేవిధంగా వాళ్లకు కూడా అంటే ప్రజలు కూడా వచ్చి వాళ్ళ విన్నపాలు ఇచ్చడానికి ఆ కంచె ప్రజాపాలన కోసము ఆ కంచె మొత్తం తొలగించడం అనేది నిజంగా గడిని కూలగొడతానంటే మొత్తం కూలగొట్టేసి స్వేచ్ఛగా లోపలికి పోయి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రోజు ఉదయం ఇంట్లోకి వెళ్ళి వచ్చినప్పుడు నాయకులను కలిసేది, 1 గంట సేపు వాళ్ళతో 1 గంట, 1.5 సేపు కలిసి రోజు 1-2 గంటలు ప్రజలతో ఉండే. నేను అన్నీ చేస్తున్నా కదా, నా దగ్గరికి ఎవరు రావద్దు, నేను అన్నీ చేస్తున్నా కదా, ఎవరు ఉద్యమం చేయొద్దు, ఎవరు చేయొద్దు, చేస్తే నేనే చేయాలి, నేనే ఇస్తాను, ధర్నా చౌకను ఎత్తేసే కార్యక్రమాలు. తర్వాత సీఎంను చూద్దామని అంటారు చాలామంది, పనులైనా కాకుండా సీఎంకు ఇచ్చినమనే సంతోషం ఉంటుంది, సీఎంను కలిసిననే సంతోషం ఉంటుంది, సీఎం పలకరిస్తే బాగుంటుంది అనే ఉంటుంది. అంటే ఎవరు లేకుండా, ప్రజాపాలన లేకుండా మొత్తం నిరంకుశ పాలనకు పరాకాష్ట అయ్యాయి. ఇలా మరి బీఆర్ఎస్ పార్టీ పతనం అయిపోయింది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇంకా మరి ఎంత చెడ్డ రోజులు వస్తాయో చూడాలి. రైట్, చూద్దాం. థ్యాంక్ యూ రాజయ్య గారు. తను మీకు ఉన్నటువంటి అనుభవంతో రాష్ట్ర రాజకీయ పరిణామాలు ఎలా జరిగినాయి, రేపు ఎలా ఉండబోతాయి, అదేవిధంగా తాను వ్యక్తిగతంగా ఏ రకంగా వివక్షత గురయ్యాడు, దాంతోపాటు మాదిగ సామాజిక వర్గం మరీ ముఖ్యంగా బీఆర్ఎస్లో ఏ రకంగా వివక్షత గురయ్యారు అనేటువంటిది చెప్పారు. ఎప్పుడు కూడా కనీసం పిలిచి మాట్లాడి పదవి ఇవ్వనప్పుడు కానీ, పదవి తీసేసేటప్పుడు కానీ, టికెట్ ఇవ్వనప్పుడు కానీ, డిప్యూటీ సీఎంగా తీసేటప్పుడు కనీసం పలకరించి కనీసం ఇదని లేదు. పైగా వాళ్లే తమ తప్పును గుర్తించి మళ్ళీ గౌరవిస్తామని కూడా కనీసం గౌరవం లేదు. ఆ ఒక్కపోత నుంచే తాను పార్టీని వీడాను అనేటువంటిది రాజయ్య గారు చెప్తున్నారు. ఇది వాళ్ళ బిగ్ ఇంటర్వ్యూ. మరి ఇంటర్వ్యూలో కలుద్దాం. చూస్తున్న బిగ్ టీవీ.